అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఏందన్న ఈ గో బ్యాక్ మార్వాడి రాష్ట్రంలో పెద్ద అలజడి సృష్టిస్తుంది మరి? ఒకే ఒక వర్గం బలపడితే మరి మిగతా వర్గాలన్నీ ఏడబోవాలి, బీసీ ఎస్సీ ఎస్టీ ఏడబోవాలి. పైకి మీదికెళ్ళి వీళ్ళకి ఏంటంటే ఒక దళితుల్ని మోండా మార్కెట్ లోపల కులం పేరు పెట్టి దూషించుకుంటా ఇష్టం వచ్చినట్టు అహంకారం ప్రదర్శించారు. మీరు అహంకారం ప్రదర్శిస్తే, మీరు బలుపు ప్రదర్శిస్తే, ఉద్యమాల గడ్డ మీద మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే పౌరుషం గలటువంటి తెలంగాణ ఎందుకు చైతన్యం కాకుండా ఉంటుంది? ఎందుకు తిరుగుబాటు చేయకుండా ఉంటుంది? బరాబర్ తిరుగుబాటు చేస్తున్నాం ఈరోజు. గోబ్యాక్ అనేది మీ అహంకారాన్ని, గోబ్యాక్ అనేది మీ యొక్క దోపిడీని, గోబ్యాక్ అనేది మీ యొక్క బలుపును, మార్వాడుల యొక్క బలుపును, అహంకారాన్ని, ఆర్థిక దోపిడీని ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం. దాన్ని గోబ్యాక్ అంటున్నాం, బరాబర్ అంటాం. ఇదంతా కూడా తెలంగాణ ప్రజల ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, కుల వృత్తులు అన్ని కూడా సర్వనాశనం చేసేసిండు. ఈరోజు బట్టల షాపులు పెద్ద పెద్ద మాల్స్ తీసుకొని పెట్టిరు. ఈరోజు వాల్మార్ట్స్ అని చెప్పి ఓపెన్ చేస్తున్నారు. ఈరోజు మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా వాళ్ళే ఉన్నారు. ఈరోజు స్వర్ణకారుల యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసినటువంటి పరిస్థితి.